జగన్మోహన్ రెడ్డి, నువ్వు నిజంగా పురుగులు పట్టిపోతావయ్యా. మహాపాపం అది. హిందువులు నీకు ఏ పాపం చేశారో తెలియదు కానీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించేసి సర్వనాశనం చేసేసావు. నిన్నటి నుంచి చెప్తానే ఉన్నావు, తిరుమల తిరుపతి ప్రసాదంలో లడ్డూలో జంతువుల కొవ్వు ద్వారాగా వచ్చిన నూనె ఏదైతే ఉందో అది వాడుతున్నారో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తే దానిపైన మాజీ టీటీడీ చైర్మన్ అయిన ఎవరైతే ఉన్నారో బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇవాళ ఆన వెంకటరమణారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ల్యాబ్ రిపోర్టులతో సహా బయట పెట్టారు. అందులో వీళ్ళ కలిపే పదార్థాలు వింటే ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం కాదు, బాధ వేసింది. కలపందంటూ ఏమీ లేదు అందులో. కుళ్ళిన మాంసం, పశువుల నుంచి వచ్చే కొవ్వు. ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి ఏమేం కలుపుతున్నారు ఏంటి అనేది. ఇక్కడ క్లియర్గా ఫిష్ ఆయిల్, చేప నూనె, ఇక్కడ ఫోటో కూడా పెడతాను కదా చూడండి బాగా. చేప నూనె, కార్నల్ ఫ్యాట్, అది కాకుండా బీఫ్ టాలో లార్డ్. లార్డ్ అంటే పంది కొవ్వు, కుళ్ళిన మాంసం. మనిషివా పశువులరా మీరు? అసలు రాష్ట్రాన్ని దోచుకున్నారో, మమ్మల్ని దోచుకున్నారో, దేవాదాయానికి వచ్చే ఆదాయాన్ని దోచుకున్నారో. ఎందుకు ఇంత నీచానికి దిగజారిపోవాలని అడుగుతున్నా నేను. ఏం అవసరం? ఎవడైనా 320 రూపాయలకి ఆవు నెయ్యి కిలో అమ్ముతాడేటయ్యా. కిలో ఆవు నెయ్యి 300 రూపాయలకి ఎక్కడైనా దొరుకుద్దా? మీరు ఏ రకంగా తీసుకొచ్చారు? ఇంకొక రిపోర్ట్ చూపిస్తాం మీకు, ఇంకొక ఫోటో ఇక్కడ డిస్ప్లే చేస్తాం చూడండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేసిన కంపెనీకి, ఆ కంపెనీ ఏంటనుకున్నారు? ఆల్ఫా మిల్క్ ఫుడ్స్. ఇక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి. దానికి సంబంధించిన సర్టిఫికేట్ మాట ఏమని వచ్చిందనుకున్నారు? ఇక్కడ హలాల్ ఇండియా సర్టిఫికేట్ అని చెప్పేసి అని దానికి సంబంధించింది ఒకటే. ప్యూర్లీ వీళ్ళ నెయ్యికి బదులుగా జంతువుల నుంచి వచ్చిన వ్యర్థాలతో, వచ్చిన కొవ్వు ద్వారాగా వచ్చిన ఆయిల్తోని, చేప నూనెతోని, కుళ్ళిన మాంసంతోని, పందికొవ్వుతోటి అన్ని రకాల కలగలిపేసి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం కానీ లడ్డూలు కానీ తయారు చేశారండి వీళ్ళు. గత 5 ఏళ్ల కాలం పాటు తిరుపతి ఎవరు వెళ్ళినా తినింది అదే. ఎవడైనా ప్రసాదంలో మాంసంలో గింసాలు కలుపుతాడేటయ్యా? మీదొక మనిషి జన్మన అసలు బుద్ధి ఉందా మీకు ఏమైనాను? పైగా పెద్ద పెద్ద మాటలు, మొదటి మాటలు చెప్తున్నారా మీరు? మనిషికి పుట్టుంటే అలాంటి మాటలు మాట్లాడరా? మరి ఇప్పుడు ఇది ఏ పుట్టక? మనిషి జన్మిత్తిన ఎదవ ఎవడైనా సరే భక్తులు తినే ప్రసాదంలో మాంసం కానీ, జంతువుల నుంచి వచ్చిన కొవ్వు నుంచి వచ్చిన నూనె కానీ, కొవ్వు కానీ కలుపుతారేంటయ్యా? ఈ పర్సంటేజ్లో 100కి 95 నుంచి 100%. అందులో నాణ్యత టెస్ట్ చేసినప్పుడు వచ్చిన పర్సంటేజ్ ఎంత అనుకుంటున్నారు? 19%. అంటే 20% కూడా అందులో గీ లేదు. మిగిలిన 80% ఇప్పుడు చెప్పాం కదా, పామాయిల్, చేప నూనె, పంది కొవ్వు, కొవ్వు ద్వారాగా వచ్చిన ఆయిల్ ఒకటి, అలాగే మాంసం నుంచి, పశువుల మాంసం నుంచి తీసిన నూనె, కొవ్వు నుంచి తీసిన నూనె, ఇవే కలిపారు. ఇవి కలిపి ప్రసాదం చేసేసారు. ఆధారాలతో సహా పెట్టారు. ఇప్పుడు వాళ్ళ చిన్న చిటకా ల్యాబులు చేసింది కాదు, దేశంలోనే అత్యున్నత ల్యాబ్, పేరు మోసిన ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ అది. మాజీ టీటీడీ బోర్డు మెంబర్ ఒక ఆయన కూడా సేమ్ ఇదే వ్యాఖ్యలు చేసాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు వాస్తవమే. ప్రసాదంలో జంతువుల కొవ్వు నుంచి వచ్చిన నూనె వాడారు అని చెప్పేసి. ఇవాళ ల్యాబ్ రిపోర్టులు చూస్తూ ఉంటే కళ్ళు తిరుగుతున్నాయి. మనుషులా మీరు? అరే కనీసం మనిషి పుట్టిన తర్వాత కొద్దిగానే బుద్ధి జ్ఞానం ఉండాలండి. మీరు మా మతాలను గౌరవించవసరం లేదు, నమ్మవసరం లేదు, కానీ నమ్మే వ్యక్తులను చెడగొట్టమాకండి. సునకానందం అంటారు దీన్ని. ప్రజలు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి, బాగా గమనించాల్సింది ఏంటంటే
అన్య మతస్థులు ఎన్నుకుంటే ఇలాంటి పరిణామాలు జరుగుతాయి. టీటీడీ బోర్డు చైర్మన్గా ఎవరిని తీసుకొచ్చి కూర్చోబెట్టారంటే ఇద్దరిని కూడా. వైవి సుబ్బారెడ్డి క్రిస్టియనే, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి కూడా క్రిస్టియనే. నేను వాళ్ళ క్రిస్టియన్ అన్నది మాత్రం తప్పు పట్టట్లా, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను తప్పు పడుతున్నా. మా మతం పైన గౌరవం లేని వ్యక్తులు, మా మతాన్ని నమ్మని వ్యక్తులు, మా దేవుడిని నమ్మని వ్యక్తులు పదవులు మాత్రం ఎందుకు అంటున్నా. అవి ఎందుకు కట్టబెట్టాలి? జగన్మోహన్ రెడ్డి మాత్రం కేవలం హిందువులు నాశనం చేసేయాలి, వాళ్ళ మతాన్ని అవగౌరవపరచాలి. ఇది భక్తుల మనోభావాలతో ఆడుకోవడమే కదా. గత 5 ఏళ్ళు వెళ్ళి ఆ లడ్డూ ప్రసాదాలు కొనుక్కొని తిన్న వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కావట్లా. పైగా పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పెద్ద పాఠాలు చెప్తారా, మేము శుద్ధపోసలు, మేము అమాయకులు అని చెప్పేసి. మీది ఒక జన్మ. ఏం పాపం చేశారు నీకు? హిందువులు ఏం పాపం చేశారు జగన్మోహన్ రెడ్డి? అసలు ఏం అవసరం నీకు? అసలు అందులో అంత కర్మే ఉంది. ఆదాయం లేక అంటే కాదు, దేవస్థానానికి వచ్చిన ఆదాయం బోలుడు. అవునా? వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్టు ఖర్చు పెట్టినా కానీ ఇంకా డబ్బులు మిగులుతాయా? నువ్వేమి గీకి ప్రజలకేం పెట్టాల్సిన అవసరం లేదు. వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్టు ఖర్చు పెట్టేసినా సరే ఇంకా మిగులుద్ది. నువ్వు 50% కూడా ఖర్చు పెట్టలేవు. అవి కాకుండా ఇంకా దాతలు ఇస్తారు నీకు. తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ఇచ్చే దాతలు అధిక సంఖ్యలో ఉన్నారు. కోట్ల రూపాయలు దాతలు విరాళంగా ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా. ఎందుకంత కక్కుర్తి? నువ్వు తినేయడానిక? ఆల్రెడీ తినేసావు కదండి. తిన్నాకాడికి తినేశారు కదా, లక్షల కోట్ల రూపాయలు తినేశారు కదా. ప్రజల సొమ్ముని అధికారం అడ్డం పెట్టుకుని అందిన కాడికి దోచేసావు కదా. మేము ఎవడో మాట్లాడలేదు కదా. గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచేసిన, ఇప్పుడు నువ్వు అధికారంలో ఉండి దోచేసిన, లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేసి కేవలం 2.5 లక్షల కోట్ల రూపాయలు పంచిన మేము ఎవడో నోరెత్తలేదు కదా. ఆడి బుద్ధి అంతే, ఆడంతే అని చెప్పేసి వదిలేసాం. మన ప్రతాపంలో 5 కోట్ల ఆంధ్రులు వాళ్ళ మనోభావాన్ని ఈ విధంగా చెడగొడతావా? ప్రసాదంలో గొడ్డు మాంసం కలిపిన నీచుని నిన్ను ఒక్కనే చూస్తున్నాను జగన్మోహన్ రెడ్డి. పురుగులు పట్టిపోతారు నిజంగా. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వ్యక్తులు ఇవాళకి బతికి బట్టగట్టినట్టు చరిత్రలో లేదు. గతంలో కూడా అలాగే ఒకడు మాట్లాడాడు. ఏమైందో తెలుసు అందరికీ. నువ్వు వాళ్ళ ఏకంగా వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని దెబ్బతీసే విధంగా మీరు చేసే ఈ పనులన్నీ కూడా కేవలం డబ్బు కక్కుర్తిపడి. అది ఇప్పుడు నిలబడుద్దని దగ్గర నిలబడతాం. సర్వనాశనం అయిపోతావు. చూడు, బాగా అన్నాను అందుకని. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నవాడు ఎవడో కూడా వాడికి పుట్టగతులు కూడా ఉండవు. వాడికి సిగ్గు కూడా, డబ్బు కక్కుర్తి కూడా ఇంత నీచంగా దిగజారిపోతారా? నీలో మార్పు అనేది రాదు జగన్ రెడ్డి.